దేవుని పేరు కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం ఒక స్త్రీ గురించి నేర్చుకుందాం. ఆమె బహు అందగత్తె, కానీ గర్వపడింది. కాదు, ఆ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. మొట్టమొదటి గర్వించింది. వస్తీ కాదు కదా, వస్తీ ఎక్కడ? ఎస్తేరు గ్రంథంలో ఆది కాండంలో ఉన్న స్త్రీల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. రాహేలు. ఎందుకంటే మనం కరెక్ట్గా అబ్రహాం గురించి శారాయిని నేర్చుకున్నాం. శారా తర్వాత ఇంకెవరిని నేర్చుకున్నాం? హాగర్ని నేర్చుకున్నాం. అంటే లింక్గా తీసుకొస్తున్నా అనమాట. ఎందుకంటే ఇస్సాకు రిబ్గా గురించి నేర్చుకున్నాం గత టైంలో. సో ఈరోజు ఎవరి గురించి నేర్చుకున్నాం? రాహేలు గురించి. రాహేలు ఈమె ఎవరు? రిబ్కా తన కుమారుని అయినటువంటి యాకోబుని ఏం చేసింది? అయ్యా, నువ్వు నేను చెప్పినట్టు చేసావు కాబట్టి మీ అన్న కోపం వచ్చేసింది, మీ అన్న నిన్ను చంపాలనుకుంటున్నాడు కాబట్టి నా అన్నయ్య అయిన లాబాను దగ్గరికి పారిపో అని చెప్పింది. పారిపో అని చెప్పినప్పుడు అతను ఏం చేస్తాడు? యాకోబు వాళ్ళ మామయ్య దగ్గరికి వెళ్తాడు. ఆ మామయ్య కుమార్తెలలో, మామయ్యకి ఎంతమంది కుమార్తెలు? ఇద్దరు. ఎవరెవరు వాళ్ళు? లేయా ఒకటి, రాహేల్ ఒకటి. రాహేల్ గురించి ఈరోజు ధ్యానించుకుందాము. కుదిరితే రేపు చెప్పడానికి ట్రై చేస్తాను లేయా గురించి, లేదు అనుకుంటే సోమవారం ధ్యానించుకుందాం. సో ఈ రాహేలు అనే ఆమె లాబాను కుమార్తె. ఎటువంటిది? రూపవతి, సుందరి అయినటువంటిది ఈమె. యాకోబు రాహేలును అమితంగా ప్రేమించాడు కాబట్టి వాళ్ళ మామ దగ్గర 14 సంవత్సరాలు ఊడిగం చేశాడు, కొలువు చేశాడు. అంటే పని చేయడమే కదా, ఊడిగా చేయడమే కదా. తన మందన కాయడం కానీ, తన పొలాలు చూసుకోవడం కానీ, వీటన్నిటి గురించి చేస్తూ ఉన్నాడు. 2 సంవత్సరాలు, మొదటి 7 సంవత్సరాలేమో వాళ్ళ మామ మోసం చేసి లేయనిచ్చి పెళ్లి చేస్తాడు. మళ్ళీ రాహేలు కావాలని చెప్పేసి ఏం చేస్తాడు? మళ్ళీ ఇంకో 7 సంవత్సరాలు పనిచేస్తాడు. ఆదికాండం 29వ అధ్యాయం 20 వచనం కనుక చూసినట్లయితే, యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరాలు కొలువు చేశాడట. అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అది అతనికి కొద్ది దినముగా తోచింది. 7 సంవత్సరాలంట ఎలా కనిపించిందంట? కొద్ది దినములుగా కనిపించాయంట. కారణం ఏంటి? ప్రేమ, ఆమె పట్ల ఉన్న ప్రేమ. అందుకని చెప్పేసి మళ్ళీ ఏం చేశాడు? ఆ ప్రేమను గ్రహించాడు. ఎవరు? లాబాను. అందుకని జబ్బు కళ్ళదానైనటువంటి లేయానిచ్చి పెళ్లి చేస్తాడు ఆ 7 సంవత్సరాలు పని చేసిన తర్వాత. అయినా కానీ, మామ ఏంది నువ్వు చేసిన పని? ఇది కరెక్ట్ కాదు. నేను ఎవరిని ప్రేమించాను? రాహేల్ని ప్రేమించాను. నువ్వెవరిని ఇచ్చావు? లేయాని ఇచ్చావు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మళ్ళీ అన్నప్పుడు 29వ అధ్యాయం 27వ వచనం చూడండి, ఏమంటాడు? ఈ వారం కూడా సంపూర్ణం చేయి, మళ్ళీ 7 సంవత్సరాలు కొలువు చేయి, నీ రాహేల్ను కూడా ఇస్తాను అని చెప్పాడు. మరలా 28వ వచనంలో చూస్తాం, యాకోబు అలాగ చేసి రాహేలును భార్యగా పొందినట్టు చూస్తా ఉన్నాం. అయ్యొక 7 సంవత్సరాలు, ఈ యొక్క 7 సంవత్సరాలు, మొత్తం 14 సంవత్సరాలు పని చేసి పాటు చేసి రాహేలును వివాహం ఆడినట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఆమె అతనికి యోసేపు, బెన్యామీను అనే 2 కుమారులు కనింది. అయితే ఆమె యొక్క జీవితాన్ని మనం ఈరోజు మధ్యాహ్న కాలంలో చూద్దాం. మొదటిగా ఆమె అందమును గర్వించినటువంటి స్త్రీగా మనం చూస్తూ ఉంటాం. ఆదికాండం 29వ అధ్యాయం 17వ వచనం కనుక చూసినట్లయితే, రాహేలు రూపవతియు సుందరియునై ఉండేది. ఆమె పేరుకి అర్థం ఏంటంటే, రాహేలు అంటే గొర్రె పిల్ల అని అర్థం, ఆడ గొర్రె పిల్ల అని అర్థం అనమాట. రాహేలు అంటే గొర్రె పిల్ల అని అర్థం. కానీ తన స్వరూపమును బట్టి, అందమును బట్టి ఆమె అహంకార స్వభావము కలిగినటువంటి స్త్రీగా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. గొర్రెపిల్ల ఎలాంటి స్వభావం కలిగింది? లోబడే స్వభావం కలిగింది, తగ్గింపు స్వభావం కలిగింది. కానీ ఆ పేరుకు తగ్గట్లు రాహేలులో ఏమీ ఉండవన్నమాట. ఎందుకని? అక్క కంటే ఎక్కువ అందంగా ఉన్నదని దీనికి ముట్టి పొగరు ఎక్కువ, నిజంగానే. అందుకని ఆమెను హేళన చేసేది, చిన్న చూపు చూసేది.
కాబట్టి దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? పగా ద్వేషాల వల్ల ఆమె ఎప్పుడూ లేయాను ద్వేషిస్తూ ఉండేది. కనుకే మహాజ్ఞాని అయినటువంటి సలోమాన్ అంటాడు 30వ అధ్యాయం 31, 30, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. ఆయన యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏం చేయబడుతుంది? కొనియాడబడును అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అందంగా ఉండడం తప్పు కాదు, కానీ దాన్ని ఆసరాగా తీసుకొని అహంభావం కలిగి ప్రవర్తించడం అనేది మాత్రం బహుఘోరమైనది. వాటికి 2 ఎగ్జాంపుల్స్ దేవుడు మనం అందించాడు. ఎవరది? చూడండి, ఈ ఆదికాండం 24:16 వచనంలో ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. ఎవరి గురించి చెప్తున్నాడు ఇక్కడ? రిబ్కాని చూస్తూ ఉంటాం. ఆ చిన్నది ఎలా ఉందంట? మిక్కిలి చక్కనిది. నేను ఆ రోజు చెప్పేటప్పుడు చూశాను, షీ ఈజ్ సో బ్యూటీ. ఎక్కడ? ఇన్ అండ్ అవుట్. పైకి కనిపిస్తున్నది అందంగా ఉంది, లోపల పక్కన కూడా తను అందంగా ఉంది, దయ కలిగి ఉంది. ఎవరి పట్ల? ఎవరైతే ఎలియాజర్ వచ్చాడో అతనికి మంచినీళ్ళు ఇచ్చింది, స్థలాన్ని ఇచ్చింది. అందంగానే ఉందిగా, ఆమె కూడా చూపించి నీకేంది నేను మంచిలు పోసేది అనొచ్చుగా, అనలేదు. కానీ ఏం చేసింది? తన అందం ఉంది పైన, కానీ అందాన్ని చూసి మిడిసిపాటు పడలేదు. తన లోపల ఉన్నటువంటి బ్యూటీని బయటికి చూపించింది. ఏంటా బ్యూటీ? దయ, చేర్చుకోవటం, దయ కలిగి ఉండటం. అటువంటిగా ఉండాలి అని చెప్పేసి విధేయత కలిగి జీవించినట్లుగా ఉండాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది. అందమును బట్టి మనం గర్వించకూడదు. ఇందాక అక్క చెప్పింది ఒక ఎగ్జామ్, అందగత్తే కానీ దేవుని ఆశీర్వాదం పోగొట్టుకుంది అనగానే ఎవరు చెప్పింది అక్క? వస్తి. వస్తి విషయాన్ని చూద్దాం. చూడండి, ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం కనుక చూసినట్లయితే, ఆ వస్తి అట చాలా అందగతట. అందుకని ఒక నిమిషం, వస్తి అంట చాలా అందగతట. అందుకని అక్కడికి రాజ్యంలో సమావేశాలు జరుగుతూ ఉంటాయి. ఆ సమావేశంలో వచ్చిన వాళ్ళు, సభకు వచ్చిన వాళ్ళందరూ ఆమె అందాన్ని చూడాలని కోరుకుంటారు. అయ్యా రాజుగారు, నువ్వు అందగత్తిని పెళ్లి చేసుకున్నావు కదా, మరి ఆమెను నాకు కనపరచు అన్నప్పుడు రాజుగారు ఏం చేస్తారు అంటే వర్తమానాన్ని పంపిస్తాడు. ఎవరి దగ్గరికి? వస్తీ దగ్గరికి. ఏమికి పొగరు. ఏం పొగరు? అందగత్తెను, సౌందర్యవతిని అన్న పొగరు ఏం చేసిందో తెలుసా? చూడండి, ఏలయనగా రాజైన అహశ్వేరోషు తన రాణి అయిన వస్తీని తన సన్నిధికి పిలుచుకు రావాలనని ఆజ్ఞాపింపగా ఆమె రాలేదు. ఈ సంగతి బయలుపడగానే ఒకవేళ గనక ఈమె చేసిన పని బయటపడితే కథమా స్త్రీలందరూ మమ్మల్ని ఏం చేస్తారు? దేకను కూడా దేకరు, చూడను కూడా చూడరు. కాబట్టి ఈమె చేసిన దానికి ఏమి రావాలి? పనిష్మెంట్ రావాలి. రాజు ఎవరు పిలిచేది? ఆమె ఒక స్త్రీ, భార్య అయినా ఒక పక్కన పెడదాం, భార్య అని, వస్తీ భార్య అనే విషయాన్ని కాసేపు ఆపితే, ఒక రాజు ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని ఆజ్ఞ ఇచ్చాడు? మందిరానికి రామని. ఎవరు అసలు ఈ రాజు అంటే? ఎవరు? ఆ రాజ్యంలో ఉన్న ప్రతి వారి మీద అధికారం కలిగినటువంటి వాడు రాజు. పైగా ఆయన భర్త స్థానంలో కూడా ఉన్నాడు. రాజుగా ఉన్నాడు, భర్త స్థానంలోనూ ఉన్నాడు. ఉండి ఏం చేస్తా ఉన్నాడు? అందరూ కోరారు కాబట్టే పిలిపిస్తున్నాడు. కాకపోతే ఆమె ఏం చేస్తుంది? నేను అందగత్తిని, నా అంత అందగత్తి ఇక్కడ ఎక్కడా లేదు అని గర్వించింది, తిరస్కరించింది, రాజును తిరస్కరించింది. రాజును తిరస్కరించే మాట అక్కడ ఉంచితే తన భర్తను తిరస్కరించింది. ఫలితంగా రాణి పోస్టునే పోగొట్టుకుంది. అక్కడే ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాడు చూడండి. అయితే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? అలా దేవుడు వాక్యం ఏమని చెప్తుందో తెలుసా? యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 17వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఈ విధంగా రాయబడి ఉంది. ఏంటంటే 17, నీ సౌందర్యము చూసుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి, కావున నేను నిన్ను నేలకు పడవేసెను. రాజు చూచుచుండగా నీకు ఏం కలుగుతుంది? హేళన కలుగుతుంది అన్నాడు. దేన్ని చూసి వస్తీ తెగ ఎగిసిపడింది? సౌందర్యమును చూసుకొని గర్వించి, ఆమె తేజస్సును చూసుకొని, ఆమె ఒక రాజు భార్య అని
రాజు ఆజ్ఞ ఇచ్చాడు అన్న జ్ఞానాన్ని ఏం చేసింది? మరచిపోయింది. అదే రాసింది చూడండి, నీ జ్ఞానమును చెరుపుకుంటివి. ఏం చేసింది ఆవిడ? జ్ఞానాన్ని చెరుపుకుంది. రాజ ఆజ్ఞ అంటే అది ఒక శాసనంతో సమానం. అలాంటి రాజు పిలిపించాడు అంటే విధేయత కలిగి వెళ్ళాలి. కానీ వస్తీ ఏం చేసిందంటే ఆ జ్ఞానాన్ని కోల్పోయింది. దేన్ని బట్టి? తేజస్సును చూసుకొని. ఎంత తేజస్సు ఉంటే ఏం ప్రయోజనం? బ్రతుకుంటేనే మనిషి, చస్తే శవమే. అందుకని దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను నిన్ను నేలను పడివేసేదను. రాజులు చూచుచుండగా హేళన. రాజునే ఎగతాళి చేద్దాము, హేళన చేద్దాము అనుకుంది వస్తీ. రాజుకి హేళనే కదా వచ్చింది. దేవుడు నీ బాటే వినలేదు అనే మాట వచ్చేసింది కదా. అందుకనే వారందరి ముందుగానే వస్తీని ఆ రాణి పోస్ట్ నుంచి దించేశాడు. ఇప్పుడు ఎవరికి అవమానం? అందరూ చూస్తుండగా హేళన చేయబడింది. కాబట్టి మనం వస్తీలాగా ఉండకూడదని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. అక్కడే కనిపిస్తూ ఉంది ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో. అక్కడ ఎస్తేరు కనిపిస్తా ఉంది. ఆమె కూడా ఎలాంటిది? అందమైనటువంటి రూపమును, సుందరమైనటువంటి ముఖము కలిగినది. ఆమె కూడా వస్తీ లాంటిదే. ఆమెకైనా సౌందర్యవతేనే ఉంటది. వస్తీకి గురించి చూడండి 1వ అధ్యాయంలో సౌందర్యవతి అని ఉంటుంది. చదువక్క. ఆమె సౌందర్యవతి. కానీ ఇక్కడ చూడండి ఎస్తేరు గురించి దేవుని యొక్క వాక్యం ఏమని తెలియజేస్తా ఉంది? ఆమె అందమైన ముఖము, సుందర ముఖము గలదై ఉంటుంది. సో మన సౌందర్యము నాట్ ఫర్ అవుట్ సైడ్, ఇట్స్ ఇన్సైడ్. దేవుడు మనుషుల పై రూపమును లక్ష్య పెట్టు దేవుడు కాదు. కనుక ఎస్తేరుకి ఎన్ని ఇచ్చారు? ఆ అలంకారాలు చేసుకోమన్నారు, ఈ అలంకారాలు చేసుకోమన్నారు, అవి పెట్టుకోమన్నారు, ఇవి పెట్టుకోమన్నారు. కానీ దేవుడు పక్షాన ఉంది. ఆమె బాహ్య సౌందర్యానికి కాదు ప్రయారిటీ ఇచ్చింది, అంతరంగ సౌందర్యానికి ప్రయారిటీ ఇచ్చిందిగా ఎస్తేరు మనం చూస్తూ ఉన్నాం. 9వ వచనం చూడండి. ఆ చిన్నది అతని దృష్టికి ఎలా కనిపిస్తుందంట? ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందినట్లుగా చూస్తా ఉన్నాం. వస్తీ స్థానానికి బదులుగా ఎవరు రాణిగా చేయబడ్డారు? ఎస్తేరు. అందుకని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? వస్తీ స్థానంలోనికి రాణిగా ఎస్తేరును నియమించి ఉన్నాడు. తన జనాంగాన్ని కాపాడుకునే స్థితికి ఎస్తేరును తీసుకెళ్ళి ఉన్నాడు. అందుకనే కదా దేవుని వాక్యం చెప్తా ఉండేది, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడను. అందమును బట్టి హెచ్చించుకున్న స్త్రీ వస్తీ. అలాగే రాహేలు కూడా ఏం చేస్తుందంటే అందగత్తెనని గర్వపడుతూ లేయాని చులకనగా చూస్తూ ఉంది. ఇంకా ఏం చేస్తుందో తెలుసా? అసూయ పడతా ఉంది. చూడండి ఆదికాండం 30వ అధ్యాయం 1వ వచనం. తన అక్క యందు ఏం చేస్తా ఉంది? అసూయపడు. తనకు కలగలేదని తన అక్కకు కలిగిందని తన్ను చూసి ఏం చేస్తా ఉంది? అసూయపడుతుంది. అక్క అయిన లేయా సంతానం ఆమె సంతానం కాదు. అక్క అయితే తనకైతేనా ఇద్దరు ఎవరికి భార్యలు? యాకోబుకు భార్యలే, ఒక్కళ్ళే భర్త. మరి రాహేలుకు పుట్టిన పిల్లలైతే లేయాకి పుట్టినట్టే, లేయాకు పుట్టిన పిల్లలు రాహేలుకు పుట్టినట్టే. శారా అదే కదా అనుకుంది, దాసి పిల్లల్ని ఆగింది, బండి ఆగింది. సో ఆమె ఏమంటది? ఆమెకు పుట్టిన పిల్లవాడిని నా కుమారుని అనుకుంటుంది. దాసి కుమారుణ్ణే నా కుమారుని అనుకున్నప్పుడు సొంత అక్క కదా, సొంత అక్క కుమారులు తనకి కుమారులు అవుతారుగా. కానీ ఇక్కడ రాహేలు ఏం చేస్తా ఉంది? అసూయ పడతా ఉంది. ఏం చేస్తా ఉంది? అసూయ పడతా ఉంది. తనకు లేనిది ఏదైనా ఎదుటి వారి కంటే స్త్రీలు ఓర్చుకోలేరు. వాళ్ళ దగ్గర లేనిది వేరే వాళ్ళ దగ్గర ఉందంటే అస్సలు ఓర్చుకోలేము మనం. నేను కూడా అంతే కదా. మన దగ్గర లేనిది ఎదుటి వాళ్ళ దగ్గర ఉందనుకో కుత్తలాడుతూ ఉంటుంది అనమాట మనకి. అదే సినిమాలో సాంగ్ కూడా ఉంది కదా, ఎరుగింటి. సో ఎందుకంటే పొరుగింటి వాళ్ళకే మనకు నచ్చుతాయి. అందుకని రాహేలు కూడా అదే చేస్తూ ఉంది. తనకు లేదు కదా, అందుకని అసూయ పడుతూ ఉంది. అంటే అలాంటి అసూయమైనటువంటి క్రైస్తవ స్త్రీలుగా మనం ఉండకూడదని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది.
ఆదికాండం 26 అధ్యాయము 14 చూడండి ఒకసారి. ఫిలిస్తీయులు అసూయ పడుతున్నారు. చదవక్క. అతనికి గొర్రెల ఆస్తి, గొడ్ల ఆస్తి, దాసులు, దాసి, గొప్ప సమూహము కలిగినందున ఫిలిస్తీన్లు ఏం చేస్తా ఉన్నారు? అసూయ పడతా ఉన్నారు. ఎవరిని గురించి చూడండి, 12వ వచనం చూడండి. ఎవరి గురించి ఈ ఫిలిస్తీన్లు అసూయ పడుతున్నారు అంటే ఇస్సాకును గురించి. ఎందుకని అంతగా అసూయ వచ్చేసిందో? ఇస్సాకు నూరంతలుగా ఫలము పొందాడు. ఎందుకని నూరంతలుగా ఫలం పొందాడు? యెహోవా అతనికి తోడై ఉన్నాడు గనక ఇస్సాకు ఏం చేసుకోగలిగాడు? నూరంతలుగా ఫలము పొందుకున్నారు. ఫిలిస్తీయులు పొందుకోలేకపోయారు. అందును బట్టి ఏం చేస్తా ఉన్నారు? అసూయపడి బావులన్నీ పూడ్చేస్తా ఉన్నారు. పూర్తి చేస్తా ఉన్నారు. ఇంకా చూడండి 26 అధ్యాయం 15వ వచనం చూడండి ఒకసారి. ఆ తండ్రి అయిన అబ్రహామును దాసులు తోలినట్టు బావులన్నిటినీ ఏం చేస్తా ఉన్నారు? మన్ను పోసి పూర్తి చేస్తా ఉన్నారు. జగడాలు ఆడుతా ఉన్నారు, గొడవలు పెట్టుకుంటా ఉన్నారు. ఎందుకు? ఇస్సాకు ఎక్కడ నుంచో వచ్చి మా దగ్గరకు వచ్చి మనకంటే నూరంతలు, మళ్ళీ 1 కాదు 2 కాదు, నూరంతల ఆశీర్వాదం పొందుకుంటున్నాడా? ఎంత వీడెంత అని చెప్పి ఏం చేస్తా ఉన్నారు అంటే అసూయ పడుతూ ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉంది. కానీ అట్ట అసూయ పడినా గెలవడానికి గల కారణము 24వ అధ్యాయం చూడండి. డైరెక్ట్ గా చెప్తున్నాడు దేవుడు ఇస్సాకుతో. యెహోవా తనకు ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉంటాను, నువ్వు భయపడకు అని చెప్తూ ఉన్నాడు. అసూయ మన పట్ల ఎవరైనా అసూయ కలిగి ఉన్నా దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి మనం ఏం చేస్తా ఉన్నాము? ఆశీర్వదించబడుతున్నాము. అటువంటి ఆశీర్వాదము కూడి వచ్చిన మీ అందరికీ మీ దేవుడు అనుగ్రహించునుగాక. సో ఎందుకు అంటే మనం ఏదైనా సంపాదించి పెట్టుకున్నాము అంటే మన మీద కునుకునే బ్యాచ్ ఎక్కువైపోయాయి. మనకు వాళ్ళ దగ్గర 10 రూపాయలు ఉంటాయి, మనం సంపాదించుకున్నది ఎంత? రూపాయి కూడా కాదు, పావలానే అనుకుందాం. వాళ్ళ దగ్గర 10 రూపాయలు ఉంటాయి, మన దగ్గర పావలా ఉన్న వామ్మో వాళ్ళు పావలా సంపాదించేసుకున్నారు అంటున్నాడు. కానీ ఈరోజు దేవుడు చెప్తూ ఉన్నాడు ఈ వాక్యం ద్వారా, నీవు భయపడకాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను. వారికంటే అత్యధికమైన స్థాయిలో దేవుడు తీసుకువెళ్తానని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. నేను అప్పుడప్పుడు గమనిస్తూ ఉంటాను, నా పిల్లలకి ఏమీ లేకపోతే నాకు బాధగా ఉంటుంది, నేను అది చేయలేకపోయానే, ఇది ఉంటే ఇంత బాధగా ఉంటుందని అనుకున్న నా సహోదరులనే చూశాను, వేరే వాళ్ళని కాదు. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. వాళ్ళు ఎక్కడున్నా కానీ ఆయన ఏమంటున్నాడు? నేను నీ పిల్లలను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచునని దేవుని యొక్క వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఎందుకు అంటే ఆయన మనకు తోడై ఉన్నాడు. అనుకునే వాళ్ళని అనుకోనియండి, ఎందుకంటే యుద్ధం ఎవరిది? యెహోవాది. మన పక్షాన ఉండి తాట తీసి వదిలిపెట్టేస్తాడు. ఎప్పటికైనా జరుగుతుంది అది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఆయన మీద నమ్ముకోవాలి. సౌలు దావీదు విషయంలో కూడా అదే జరిగింది. సౌలు దావీదు విషయాన్ని చూసి ఏమైపోయాడు? అసూయ పడిపోయాడు, చంపాలని చూశాడు. దేవుడు నా పక్షాన లేడు, నా మాట వినట్లేదు అని చెప్పేసి ఏం చేశాడు? సోది చెప్పించుకోవడానికి వెళ్ళాడు. కానీ సింహాసనాన్ని దించేశాడు దేవుడు. సింహాసనాన్ని దించేసి దావీదుని ఎక్కించాడు. ఎటువంటి స్థితి పరిస్థితి ఉన్నా ఆయన మనపక్షంగా ఉన్న దేవుడు. ఎందుకు భయపడుతున్నావు? నీవు భయపడాల్సిన అవసరం లేదు. చులకనగా చూస్తున్నారా? బాధపడాల్సిన అవసరం లేదు. అసూయపడుతున్నారా నిన్ను బట్టి? ఏమీ ప్రాబ్లం లేదు. ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఎందుకంటే అసూయ పడే వారి జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడు? మార్చి వేస్తాడు. వస్తీ అసూయపడింది, ప్రయోజనం ఏమైంది? అందాన్ని చూసి గర్వించింది, ఏమైపోయింది? దేవుడు ఏం చేశాడు? మార్చి వేశాడు. అదేవిధంగా మనం కూడా ఎటువంటి స్థితిలో ఉన్న దేవుడిపై ఆనుకొని ఉంటే అటువంటి దేవుడు మనకు దయచిన ఆశీర్వాదాలను రెట్టింపుగా దేవుడు మనందరికీ దయచేయునుగాక.
మూడవదిగా చూస్తే సంతానము కొరకు మొరపెట్టుకున్నటువంటిదిగా రాహేలు మనం చూస్తూ ఉంటాం. ఆదికాండం 30 అధ్యాయం 22వ వచనం కనుక చూసినట్లయితే అక్క మీద అసూయ చెందింది, తన భర్తతో గొడవ పడింది, చివరికి దేవుని మొరపెట్టుకుంది. ఆ దాసితే బాగుంది, దాసి 2 పిల్లల్ని కంది, కానీ ఎంత గొప్పవాడో తెలుసా దేవుడు, మన దేవుడు. ఆమెనేం చేస్తా ఉన్నాడంట, చదువు ఒక 30 అధ్యాయం 22వ వచనం. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకున్నాడు, ఆమె మనవి విన్నాడు, ఆమె గర్భమును తెరిచినట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఏ దాసి కంటే అక్క తక్కువైందా? దాసినిచ్చిందిగా, నన్ను దేవుడు మక్క కంటే గెలుపు పొందిచ్చాడు అనుకుందిగా, దేవుడు నా మనవిని ఆలకించాడు అనుకుందిగా. అక్కను అనుకోలేకపోయిందా? సోదరులు అనుకోము, వాళ్ళైతే తిడతాము, ఎంతైనా మాట పడతాం, ఎందుకు పడతారు కదా ఇంట్లో ఉండి పాపం పిచ్చోళ్ళు, అంతే కదమ్మా, బుడతలు అంతే కదా. అందుకని కానీ మనం అనుకోం, వాళ్ళని ఒకలాగా చూస్తారు, వీళ్ళని ఒకలాగా చూస్తారు. రాహేల్లో కూడా ఉంది కదా, మా అక్క జబ్బు కళ్ళది, నేను అందగత్తిని అనుకుంది, కానీ దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకొని ఆమె గర్భాన్ని తెరిచినట్టుగా చూస్తూ ఉన్నాం. సో చూడండి 23వ వచనం చూడండి. అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నిందను తొలగించిననుకొని ఏం చేస్తా ఉంది, దేవుడికి ఆరాధిస్తున్నట్లుగా ఉంది. తన అత్తయ్య అయిన రిబ్కా కూడా యాకోబును ఆ విధంగానే పొందుకుంది. ఎలా చూడండి, ఆదికాండం 25వ అధ్యాయం 21వ వచనం కనుక చూసినట్లయితే, ఇస్సాకు భార్య ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను, యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య రిబ్కా గర్భవతి అయినది. అటులగే అత్త చేసినట్లుగానే కోడలు చేసింది. అద్భుతముగా ఏం చేసి ఉన్నాడంటే దేవుడు, అక్కడేమో జనపదాలను ఇచ్చాడు, ఇక్కడేమో 2 కుమారులను ఇచ్చారు. శ్రేష్టమైన 2 కుమారులు ఎవరయ్యా అంటే యోసేపును బెన్యామీనును దేవుడు ఎవరికి దయచేసి ఉన్నాడు? రాహేలుకి దయచేసి ఉన్నాడు. మరి దేవుడిని ఇంతగా అడిగి పొందుకుందిగా, అంతగా చేసిందిగా, కానీ ఒక పెద్ద తప్పు చేసింది. ఏం చేసింది? గృహదేవతలను దొంగలించినట్లుగా చూస్తా ఉన్నాం. ఆదికాండం 31 అధ్యాయం 19వ వచనం చూడండి. 31:19 నాన్న. రాహేలు తన తండ్రి ఇంటనున్న ఏం చేసింది? గృహదేవతలను దొంగతనం చేసింది, వాటిని దాచిపెట్టింది. తన సొంత తండ్రితో ఏం చేస్తా ఉంది? అబద్ధం ఆడుతూ ఉంది. ఎందుకంటే రాహేలు సాతాను సొంత ఆలోచనను క్రియేట్ చేసింది. ఇటువరకు కాలంలో వాటిని బంగారంతో చేసేవాళ్ళు, వెండితో చేసేవాళ్ళు, పొదిగేవాళ్ళు, రత్నాలు రాసులు. మనకి ఎట్లా చెప్పగలమంటే, మోషే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేశారు వాళ్ళు? బంగారాన్ని దూడని చేశారు, బంగారాన్ని సేకరించి దాంతో విగ్రహాన్ని చేశారు. అంటే ఇక్కడ ఈమె ఎందుకు దాచుకుందంటే ఈమెకు కొంత ఆలోచన వచ్చింది, ఈమె ఆశీర్వదించబడిందిగా, ఇంకా ఆశ జావల, ఏదో రకంగా దొంగలించి కొంత ఆస్తిని ఎంత ఉంటుంది అది కూడా తీసుకోవాలి అనే ఆశ కలిగించింది సాతాను. అది దురాశ. ఆమె దురాశ చెందింది, అది చెడ్డ అభిప్రాయం, ఆస్తి సంపాదించుకోవాలని చెడ్డ అభిప్రాయాన్ని కలిగి ఉంది. అది దేవుని దృష్టికి బహునీచమైనటువంటి కార్యం. ఆల్రెడీ ఉంది కానీ దగ్గర లేకపోతే అనుకోవచ్చు. అటువలే మనము కూడా దేవునికి ఇష్టం లేని రహస్య పనులను చేస్తూ, మోసగిస్తూ, పాపం చేస్తూ దేవుని దృష్టిలో ఏమైపోతా ఉన్నాము? దోషులుగా మిగిలిపోతా ఉన్నాం. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో, మనకి తెలిసిందే, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడని గ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని తేటగా తెలియజేస్తా ఉంది దేవుని యొక్క వాక్యం. ఏమని? ఏ భేదమును లేదు. ఏం చేశారంట? పాపము చేశారంట. అంటే పాపము చేయడం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుని కంటే నువ్వు ఏదైనా ఇష్టంగా ప్రేమిస్తే అదేమైపోతుంది? పాపమే అవుతుంది. అందుకే అంటాడు 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో, పిల్లలారా అని మరీ చెప్తున్నాడు తండ్రి. చదవక ఎలా చెప్తున్నాడు? నా చిన్న పిల్లలారా. మనం ఎప్పుడూ తండ్రికి పిల్లలమేగా. ఎంత పెద్దరిగినా
నేను ఇంత పెద్దరినా తినకోకుండా కూర్చుంటే మా అమ్మ మా నాన్న వచ్చి కలిపి పెడతారు. కానీ మా నాన్నకి మా అమ్మకి నేను ఎలా కనిపిస్తాను? ఇంకా చిన్నపిల్లలాగే కనిపిస్తాను. తండ్రి కూడా మనల్ని చిన్నపిల్లలుగా భావించి చెప్తున్నాడు, నా చిన్నపిల్లలారా. 5:21 చదవక్క. జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండండి. వాటి జోలికి మీరు పోవద్దు. అంటే ఏంటి? అది ఎటువంటిదైనా నీలో ఉందేమో, లోపల ఉందేమో, అది హస్తకృతమైంది కాదేమో, నీలో నాటుకుపోయిందేమో. ఏంటిదది? దేవుని కంటే ఇష్టముగా ప్రేమించింది ఏదైనా నీలో నాటుకుపోయిందేమో, అది కూడా దానితో సమానమే. కాబట్టి నువ్వేం చేయాలి? నువ్వు దేనికి ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వకూడదు. అది ఎవరైనా సరే, ఏదైనా సరే. నువ్వు ఎక్కువగా దేవుని కంటే ఎక్కువగా దాన్ని అమితంగా ఇష్టపడితే అది దేనితో సమానము? దాంతో సమానం. కాబట్టి నువ్వు అటువంటి పని చేయకు అంటున్నాడు. అందుకని యాకోబు ఏం చెప్తూ ఉన్నాడు అంటే, ఆదికాండం 35వ అధ్యాయం 2-3 వచనాలు చూడండి ఒకసారి. తన ఇంటి వారితోనూ తన యొద్ద ఉన్న వారితోనూ, రెండింటికి డిఫరెంట్ ఏంటి? ఇంటి వారంటే ఏంటి, ఉన్నవారంటే ఏంటి? అంటే గృహంలో ఉన్నవారు బంధువులు, తన దగ్గర పని చేస్తున్న వాళ్ళు, వాళ్ళందరితో అంటున్నాడు. ఏమని అంటున్నాడు? మీ వద్దనున్న వాటిని పారివేయండి. ఏమున్నాయంట వాళ్ళ దగ్గర? మరి అది మింగేసావు. పారవేయండి. మిమ్మల్ని మీరేం చేయాలి? శుద్ధిపరచుకోండి, మీ వస్త్రాలను మార్చుకోండి. ఎందుకు చెప్తున్నాడు? మీ దగ్గరున్న వాటిని పారవేయండి. చెడుగా ఉందేమో, పాతుకొని ఉందేమో, దాన్ని తీసేయండి. ఏం చేయాలి మీరు? దాన్ని తీసేసి మీరేం చేయాలి? శుద్ధిపరచుకోవాలి, వస్త్రాలను మార్చుకోండి. ఎంత సేవ చేసినా ఒక ఆయన గుడ్డలంట ఎట్లున్నాయంట? మురికి గుడ్డల వలె ఉన్నాయంట. ఎవరతను? యెహోషువ. మలిన వస్త్రములను తొలగించి ఏం చేశాడు? ప్రశస్తమైన వస్త్రాలను తొలగించాడు. ఎంత సేవ చేసినా ఆయన వస్త్రాలు ఎట్లా ఉన్నాయంట? మురికిగా ఉన్నాయి. ఎందుకంటే క్రియలు. కాబట్టి ఆయన చెప్తున్నాడు, మీలో ఏదైనా దేవునికి అవిధేయంగా ఉన్న క్రియలను మీరేం చేయాలి? తీసేసేయండి. మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకోండి. ఎందుకని? బేతేలుకు వెళుతున్నారు. నా శ్రమ దినమున, చదవండి అది మళ్ళీ 3వ వచనం చూడండి. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉన్న దేవుని నేను ఆరాధించడానికి వెళ్తున్నా. కాబట్టి నువ్వేం చేయాలి? నీలో ఉన్నటువంటి అవిధేయమైనటువంటి వాటిని పారవై. ఇంకేం చేయి? నిన్ను నువ్వు శుద్ధీకరించుకో, నీ వస్త్రాలను మార్చుకో అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఎందుకు మార్చుకోవాలి? ఎందుకు అంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనాన్ని కనుక గమనించినట్లయితే దేవుని వాక్యం ఈ విధంగా తెలియజేస్తా ఉంది. దేవుని ఆలయానికి వాటికి ఏమి పొందిక? ఎందుకంటే మనము జీవము గల దేవుని ఆలయం మనమై ఉన్నాం. కాబట్టి మనల్ని మనం ఏం చేయాలి? శుద్ధీకరించాలి, ఆయనలో కడుక్కోవాలి. అందుకనే కదా ఆయన రక్త మాంసాలు మనం పాలు పొందుతున్నప్పుడు ఆయన యొక్క రక్తం మనల్ని ఏం చేస్తా ఉంటది? శుద్ధీకరించును, శుద్ధి చేయును. అందుకని దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. అందుకే ప్రతి శనివారం మనం దేవుణ్ణి ఆరాధించుకోవడానికి, పరిశుద్ధాత్మతో నింపుకోవడానికి కారణం ఏంటంటే మనల్ని రక్తం శుద్ధీకరించింది కాబట్టి అడుగుతున్నాం. ఈ వారం మొత్తంలో కొంతమంది నెల పెట్టుకుంటారు, కానీ మనం వారం ఎందుకు పెట్టుకుంటున్నాం? మనలో అవిధేయతలు ఏమన్నా ఉన్నాయేమో దేవా దయతో క్షమించు. మానవులమైన మేము కేవలం చెడ్డ తలంపులు కలవారమయ్యా. నీలో పడిపోకుండా నీలో నాటబడాలి అంటే నీ పరిశుద్ధాత్మ మాకు కావాలి తండ్రి అని మనం ప్రార్థన చేస్తా ఉన్నాం. అదేవిధంగా యాకోబు కూడా దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్నప్పుడు నీలో దేవునికి అయిష్టంగా ఉన్నదేమో దాన్ని తీసేం చేయి, పాడేసేసేయి అని దేవునితో వాక్యం తెలియజేస్తా ఉంది. ఇంకో రెండో విషయాన్ని చూస్తే ఆమె ఏం చేస్తుంది? విగ్రహాలని దొంగలించింది. అది పట్టుకోవద్దన్నాడు ఒకటి, రెండోది ఏంటి? దొంగలించింది. దేవుడు మనకి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో
ఇది కూడా ఒక ఆజ్ఞ. ఏంటిది? నీ పొరుగు దొంగిలించకూడదు. నీ పొరుగు వాని దేనినైనను నీవు ఆశించకూడదు. ఆమె ఆశించింది, దేవుని ఆజ్ఞ మీరిపోయింది. అబద్ధం కూడా ఆడింది, దొంగిలించింది, అబద్ధం ఆడింది. ఎంత భయంకరమైన పాపం చేసిందో చూడండి రాహేలు. ఇది భయంకరమైన పాపం. నీవు దేవుని అవిధేయతగా ఉండి దొంగిలిస్తే సాతాను నీకిష్టమైన దానిని నీ దగ్గర నుంచి దొంగిలించి తీసుకెళ్ళిపోతాడు. ఎందుకంటే నువ్వు అవిధేయంగా ఉన్నావు కాబట్టి. ఎంతో ఇష్టపడ్డాడు ఆదాముని అవ్వని. దేవుడు ఆయనతో సహవాసం కలిగి ఉన్నాడు. సహవాసాన్ని దొంగిలిచ్చేసింది. రాజ్యాన్ని, రాజ్యాధికారాన్ని దొంగిలిచ్చేసింది. అభివృద్ధికరమైనటువంటి జీవితాన్ని దొంగిలించేసింది. ఎన్ని దొంగిలిచ్చేసింది? నువ్వు ఒక్కసారి టెంప్ట్ అయ్యావు. ఆదాము అవ్వలు ఒక్కసారి మాత్రమే టెంప్ట్ అయ్యారు. ఆజ్ఞ మీరారు, పండు తిన్నారు. ప్రసవ వేదన వచ్చింది, గచ్చ పొదలు మొలిపించింది, శపించబడింది. సో ఈ లోకం మీద అధికారాన్ని వాళ్ళు కోల్పోయారు. ఫలించండి, ఏలుకోండి అని ఇచ్చాడు, దాన్ని అంతా తీసేసుకుంది. వాళ్ళు చేసిందన్ని ఒకటి, ఇది తీసేసుకుందన్ని చెప్పలేనన్ని. అందుకనే కదా దేవుణ్ణి సైతం కొండ మీదకి తీసుకెళ్ళి ఇదిగో మొక్కు, ఈ రాజ్యం అంతా నీకు ఇచ్చేస్తానని అధికారాన్ని తీసేసుకుంటుంది. మనకి దేనికైతే ప్రీతిగా ఉంటామో, మనం దేన్నైతే కావాలనుకుంటున్నామో అది మన దగ్గర రాకుండా దొంగిలించబడడానికి కారణం మన అవిధేయత అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. సరే, ఆదాము అవ్వలకు వచ్చినట్టు ఈమెకు కూడా ఒక ఛాన్స్ వచ్చింది. ఒప్పుకుందా? ఒప్పుకోలా. ఐదవదిగా చూస్తే తప్పు ఒప్పుకొనక కప్పుకున్నటువంటి రాహేల్ను మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండం 31వ అధ్యాయం 34 నుంచి 35 వచనాలు కనుక చూసినట్లయితే రాహేలు దాన్ని తీసుకొని వంటె సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుంది. కూర్చున్నదే కాకుండా 35వ వచనం చూడండి. తండ్రితో అంటుంది, నువ్వు వచ్చినందుకు లేవలేనందుకు కోపపడ మాకు డాడీ, ఎందుకంటే నేను కడగా ఉన్నాను అని అబద్ధం చెప్తుంది. రాహేలు చేసిన తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఏం చేస్తుంది? మరొక అబద్ధాన్ని చేస్తూ ఉన్నట్లుంది, మరొక అబద్ధాన్ని జోడిస్తూ ఉంది. చేసిన తప్పుకు దేవుని దగ్గర ఒప్పుకొని క్షమాపణ పొందాలి, కానీ తప్పిని కప్పిపుచ్చుకోవడానికి మరొక తప్పు చేయకూడదు అని ఇచ్చేసే ఛాన్స్ ఉంది. కానీ ఇయ్యలా. ఆదాము అవ్వలు కూడా అదేగా చేసింది. ఒప్పుకోక ఏం చెప్పారు? నెపాలు చెప్పుకున్నారు. వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు నెపాలు చెప్పుకోవడం వల్ల బాధ కలిగింది. ఈమెం చేస్తుంది? ఒప్పుకొనక దాచిపెట్టి ఇంకో అబద్ధాన్ని చెప్తుంది. దానికి బదులుగా ఇంకో 2 అబద్ధాలు జోడించి చెప్తూ ఉంది. ఫలితంగా ఏమైందో తెలుసా? ఆదికాండం 35వ అధ్యాయం 16వ వచనం చూడండి. రాహేలు ప్రసవించుచు ఎట్లా పడుతుందంట? ప్రసవ వేదనతో ప్రయాసపడినట్లుగా రాయబడి ఉంది దేవుని యొక్క వాక్యంలో. ఎంత వేదన! ఆమె తప్పు చేసింది, ప్రసవ వేదన తెచ్చుకుంది. ఈమె తప్పు చేసింది, అధికం చేసుకుంది ప్రసవ వేదని. ఫలితంగా ఏమైందో తెలుసా? 18వ వచనంలో ఆమె మృతి పొందెను. అతిగా ప్రేమించిన భార్య, యాకోబుచే అధికముగా ప్రేమించబడిన భార్య లేయా ఏ రోజు తన చెల్లిని చులకనగా చూడలేదు. ఆ ఇంటిలో ఒక రాణిలా బతికిన భార్య ఎవరు? రాహేలు. తను చేసినటువంటి తప్పు వల్ల, అబద్ధం మీద అబద్ధం చెప్పుకొని రావటం వల్ల ఏమైపోయింది? మరణించబడింది, పాత పెట్టబడినట్లుగా దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది. అందుకే అంటాడు కదా సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడే కనికరము పొందును అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. కానీ ఏం చేస్తున్నారో తెలుసా కొంతమంది? అపోస్తుల కార్యముల గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే కొందరు కఠినపరచబడిన వారే ఒప్పుకొనరు. చాలమ్మా, ఎలా ఉన్నారంట వాళ్ళు? కఠినపరచుకున్నారంట. కఠినపరచుకొని ఏమేస్తున్నారు? ఒప్పుకోటల్లా, ఒప్పుకొని విడిచిపెట్టట్లా. వాళ్ళ స్థితి సొదొమ గొమొర్రా స్థితి కంటే భయంకరంగా ఉంటుంది అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఒప్పుకొని వాళ్ళు ఎవరు? ద్విమనస్కులు. ఉంటే దేవుడు ఏం చెప్పాడు? చల్లగా అయినా ఉండు, వెచ్చగానైనా ఉండు. 2 లేకపోతే
ఉమ్మి వేస్తానంటున్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. వాళ్ళు ఏం చేస్తారంట? ఒప్పుకోరంట. ఎందుకని? వాళ్ళ హృదయం ఏమైపోయిందంట? కఠినమైపోయింది. ఫరే హృదయం వల్లే ఏమైంది? ఫరో హృదయం కఠినపరచుకోవడం వల్ల తొలిచూలు బిడ్డ తెగుళ్ళు వచ్చాయి, నాశనాలు వచ్చాయి. నిర్గమాకాండం మొత్తం చూడొచ్చు మనం. రకపేయి 10వ మిచ్చితో, రకపేయి 10వ మిచ్చితో. రా అంటే రక్తంగా మార్చాయి, కా అంటే కప్పలు. అట్లా రకపేయి 10వ మిచ్చితో 10 తెగుళ్లతో దేవుడు బాధించాడు. కఠినపరుచుకోవటం వల్ల వీళ్ళు కూడా తమ తప్పులను ఒప్పుకొనక కఠినపరుచుకున్నారు కాబట్టి ఈ విధంగా బాధపడుతూ ఉన్నారు అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. 19లోనే ఉన్నాగా 18వ వచనం చూడండి. అయితే ఆయన మమ్మల్ని రక్షిస్తాడు, మమ్మల్ని క్షమిస్తాడు అని విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఏం చేస్తా ఉన్నారు? ఒప్పుకున్నారు కాబట్టే దేవుడు ఏం చేశాడు? వారిని ఆశీర్వదించినట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు ధన్యుడు అని చెప్తా ఉంది. మీరు ఎవరైతే నన్ను ఒప్పుకుంటారో నేను కూడా మిమ్మల్ని ఏమంటానన్నాడు ఆయన? నేను ఒప్పుకుంటానన్నాడు. ఆయన ఏమన్నాడు? నేను నా రాజ్యానికి వారసులను చేసుకుంటాను, నా తండ్రి చిత్తాన్ని మీరు నెరవేరుస్తున్నారు కాబట్టి మీరు తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు అని చెప్పేసి అన్నాడు. కానీ ఎవరైతే ఒప్పుకోరో వారు ఏం చేయబడతారు? విడవబడతారు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. కనుక రాహేలు చేసినటువంటి అయిష్టమైన దుర్మార్గాలను మనము చేయకుండా దేవుణ్ణి ఆశ్రయించి ప్రతి కార్యము దేవుడు చూస్తున్నాడు అనే భయం కలిగి శ్రేష్టమైన ప్రతిఫలము కొరకు శ్రేష్టమైన ప్రతి పనులు చేయాలి. కాబట్టి దేవునికి అవిధేయులైన వారితో మనం ఉండకూడదు, అవిధేయంగా మనం ఉండకూడదు. ఆయనకి ఆయాసకరమైన మందో అంటే ఏం చేయాలి? మనం వాటిని పారవేయాలి, తీసివేయడం కాదు. తీసివేస్తే మళ్ళీ అక్కడ పక్కనే ఉంటాయి, మళ్ళీ వచ్చి మన దగ్గర కూర్చుంటాయి ఏమో. కానీ ఏం చేయాలి? పారవేయాలి. పారవేసి మళ్ళీ మనకు దొరకవు, కానీ తీసి పక్కన పెట్టి మళ్ళీ వస్తాయి. వస్తాయి కాదు, మనమే పోయి తెచ్చుకుంటాం వాటిని. ఎందుకని? అవి తీసివేశాము తప్ప వాటిని పారవేయాలి. ఎప్పుడైతే ఒక వస్తువుని మనం పారవేస్తామో దాని గురించి మళ్ళీ ఆలోచించం కూడా. ఆ విధంగా మనకి దేవుడికి ఆయాసకరమైన ఏదైనా ఉంటే దాన్ని మనలో నుంచి తీసివేసి ఆయనకి ఇష్టానుసారంగా జీవించి ఆయనకి ఇష్టానుసారులుగా ఉన్న వాళ్ళని ఏమంటాడు ఆయన? నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, ఆస్తికి కర్తలుగా చేస్తానంటున్నాడు. కాబట్టి అటువంటి ఆశీర్వాదాలు మనందరం పొందుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలను ఆశీర్వదించి దీవించునుగాక.